దురాశ అంటే ఏంటి? ప్రతి మనిషి వాళ్ళు ఏమని తలంచుచున్నారు అంటే, నేను చాలా కరెక్ట్‌గా ఉంటాను. వాళ్ళకిలాగా, వీళ్ళకిలాగా నాకు ఎటువంటి ఆశలు లేవు. నేను ఎవరిది ఆశించను అని మనుషులు వాళ్ళ యొక్క ఉద్దేశపూర్వకముగా వాళ్ళకి తెలిసిన జ్ఞానము చొప్పున భావిస్తూ ఉంటారు. అయితే ధర్మశాస్త్రము లేకపోయినట్లయితే దురాశ అంటే ఏంటో నాకు తెలీదు అంటాడు అపోస్తలుడైన పౌలు. తనది కానిది ఆశించుట దురాశ. నీది కాదు, నీకు లేదు. ప్రక్క వాళ్ళని చూసి నాకు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అంటే నువ్వు తెచ్చుకోలేవు, నువ్వు సంపాదించుకోలేవు. అది ఎలాగ వస్తది? కనుక అలాంటి పెద్ద పెద్ద విషయాలైతే మనకి గ్రహింపుకు వస్తాయి. కానీ మన యొక్క ఆత్మీయ జీవితానికి దురాశ అనగా శరీరాన్ని ప్రేమించుట కూడా దురాశే. ఎందుకంటే నీ దేహము లేక నీ శరీరము నీది కాదు. ఆ శరీరము ఆత్మ 2 వేరైపోయినప్పుడు శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ శరీరముతో చేసిన నీ యొక్క క్రియలన్నిటిని బట్టి నీవు ఎక్కడికెళ్ళాలో అది దేవుని చేత నిర్ణయించబడుతోంది. కనుక శరీర సంబంధమైన మనస్సు మరణము అని అందుకే చెప్పాడు ప్రభు. శరీరాశ అనేది చాలా ప్రమాదకరం సోదరులారా. దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క జీవితాల్లో శరీర సంబంధమైన స్వభావాన్ని చంపేసుకోవాలండి. శరీరాన్ని ఒకవేళ మీరు ప్రేమిస్తే అది దురాశ పరుల లిస్టులోకి వెళ్ళిపోతాం మనం. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, దురాశ గర్భము ధరిస్తుంది. అది ఎంత ప్రమాదకరమైందో చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని చెప్పాడు. అనగా దురాశలు ఉన్న వారి యొక్క జీవితాల్లో ఇది కావాలి అది కావాలి అనుకోవటం వల్ల నీకు రావు, కానీ నీ యొక్క హృదయం పాపంతో నిండిపోతుంది. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అంతకంటే ఏమి ప్రయోజనం లేదు. కానీ ప్రతి విషయంలో నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను ఆశా నిగ్రహములు కలిగి ఉండి ప్రతి విషయంలో నా ప్రభు చూపిన మార్గంలో నేను వెళ్ళినట్లయితే అసలు దురాశ అనేది మనకు చేరువలోనికి కూడా రాదు సోదరులారా. అలాంటి నిష్కల్మషమైన క్రైస్తవ జీవితాన్ని తయారు చేసుకొని మనము దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించి ప్రభు యొక్క కృపకు పాత్రులుగా బ్రతకలే, కానీ దురాశపరులుగా సాతాను సంబంధులుగా మిగిలిపోవద్దని దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను.